అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ చూస్తూ ఉన్నారు కదా, మన బెండల్పాడు దగ్గర ఉన్న కనిగిరి హిల్స్ అంటే కనిగిరి గుట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట శివరాత్రి సందర్భంగా. ఈరోజు నాతో పాటు మన తెలుగు అబ్బాయి, మీ అందరికీ తెలుసు, మన పార్క్ వీడియో చేసాం కదా, మనోడిని ఇక్కడికి ఇన్వైట్ చేశాను అనమాట. ఇద్దరం కలిసి ఈరోజు మన కనిగిరి గుట్ట శివరాత్రి సందర్భంగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరందరూ తప్పకుండా వీడియో మొత్తం చూసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వ్యూస్ మీ అందరికీ మీ ముందుకు తీసుకొస్తాము. ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్ చేద్దాము, ఓకేనా? మనోడు ఒక మాట చెప్తాడు, వినండి. మీకు ఇంకా మాట ఏం లేదు, మొత్తం అనేది అడ్వెంచర్. ఇంకా మొదలుపెట్టి మనతో పాటు మన బ్యాచ్ కూడా అవుతారు కదా, ఓకేనా? ఇంకా ఉన్నారు కొత్త ఫ్రెండ్స్, మన బ్రో వాళ్ళ ఊరు వాళ్ళ మొత్తం. ఓకే, అంటే మీ ఊరు ఇంకా మొత్తం మన దోస్తులు అన్నమాట. మరి ఇంకా పరిచయాలతో కూడుకున్నది కాబట్టి పరిచయాలు చేసుకుంటూ మనమైతే అడ్వెంచర్ చేయబోదాం. మరి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. చూడండి అసలు వెళ్ళే దారి ఎలా ఉన్నదో. ఏం భయ్యా, మొత్తం లొకేషన్ మాత్రం వేరే లెవెల్ కదా. చూసుకోవచ్చు అసలు ఎంత బాగుందంటే, అంటే మంచిగా అడ్వెంచర్ తో కూడిన రైడ్ కదా, చాలా బాగుంటది. ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా చాలా అంటే చాలా బాగుంటది. హిల్స్ కానీ చుట్టుపక్కల చెట్లు కానీ చాలా అందమైన ప్రదేశం అన్నమాట. మంచి అట్రాక్ట్ ఇచ్చేది ఏంటంటే ఈ వెదురు అన్నమాట. వెదురు చెట్లు చూడండి, రోడ్డుకి ఇరువైపులు ఎలా ఉన్నదో మంచి వ్యూ అనేది అదిరిపోతుంది. అంతే, రెండు కళ్ళు చాలట్లేదు అబ్బా, చూడడానికి నిజంగానే రెండు కళ్ళు చాలట్లేదు. రోడ్డు మాత్రం ఘోరంగా. మీరందరూ చూసుకున్నట్లయితే మనం కింద అంటే డౌన్ నుంచి పైకి వచ్చేసాం అనమాట. మాక్సిమం వెహికల్స్, ఏ వెహికల్స్ అయినా సరే ఇక్కడ వరకే స్టాప్. ఇక్కడ నుంచి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సఫారీ వెహికల్స్ ఒకటి ఉన్నాయి అనమాట. దానికి ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తే అది మన పైకి, ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎంతో మనకి క్లారిటీగా తెలియదు, అడిగి తెలుసుకుందాం అవసరం. ఓకేనా? మనం ఇక్కడ నుంచి వెహికల్స్ ఏమైనా సరే ఇక్కడ వరకు స్టాప్. ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్స్ తో పైకి తీసుకెళ్తారు అనమాట. దానికి ఛార్జ్ చేస్తారు. మాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మినిమం ఒక 3 to 4 kilometers ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి పైకి. అడ్వెంచర్ రెడీనా? అడ్వెంచర్ చేసుకుంటూ మన పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చాము కాబట్టి వాళ్ళందరితో పాటు కలిసి పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకేనా? వీళ్ళందరినీ తీసుకొని వచ్చాము, మా తమ్ముడు వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొని మనం అడ్వెంచర్ చేద్దాం ఇప్పుడు. ఖచ్చితంగా బాగుంటుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళిన తర్వాత డ్రోన్ విజువల్స్ కూడా మీరు చూద్దరు. సరేనా? ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఈ కనిగిరి హిల్స్ ని మనం వచ్చాం కాబట్టి శివరాత్రి సందర్భంగా మీరందరూ ఫుల్ వీడియో మంచిగా చూసేసి చూసే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఇంకొంచెం జోష్ పెంచడం కోసం ఇంకొంచెం మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయిపోయారు మన దాంట్లో. ఒకసారి ఆయేసుకోండి అందరూ. అందరికైతే హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. ఓకే, మరి ఇప్పుడు మనం కనిగిరి హిల్, ఇది కనిగిరి హిల్స్. ఈ కనిగిరి హిల్స్ అయితే మనం ట్రిక్ చేయబోతున్నాం. 3 to 4 to 5. ఎస్, మంచి అడ్వెంచర్, మంచి ట్రిక్కింగ్, మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో అయితే. డోంట్ మిస్. మొత్తానికి అయితే చాలా కష్టపడుకుంటూ పైకి ఎక్కుతున్నాం అనమాట. చాలా అడ్వెంచర్స్, చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రాగలిగే వాళ్ళు, రావాలనుకునే వాళ్ళు, ఆతృత ఉండే వాళ్ళు అయితే పైకి ఎక్కొచ్చు. కొంచెం బాగుంటుంది పైన వ్యూ. ఆ వ్యూ కోసమైనా సరే పైకి రావాలి, ఓకేనా? మీకోసం నేను మొత్తం చూపించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి రండి, వెళ్ళి చూసేద్దాం. మన తెలుగు అబ్బాయి అయితే చెప్తాడండి ఇప్పుడు, మీకు వినేసేయండి. యాక్చువల్ చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరైతే వాక్ చేసుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కేస్తున్నారు. వయసు అయ్యి నేనెందుకు ఎక్కలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. అంకుల్ మంచి జోషుకున్నారు, నేనే జోషుకు లేను. బ్రో ఎలా ఉంది మరి? మనం ఎక్కింది కొంచెం పావంతే, ఎక్కాల్సింది ఇంకా చాలా ఉన్నదంట. నేనే ముసలు ఉండరా బాబు అనుకుంటే ఈడి పెద్ద ముసలోడు అయిపోయాడు. పడుకుంటా లేచుకుంటా ఎక్కుతాడు. ఏరా, ఏం పేరు రా నీ పేరు? హర్షవర్ధన్. హాయ్ చెప్పు ఒకసారి.
ఉరకండ్రా మా పోరగాళ్ళు చెప్తాను. ఇప్పుడు నేను ఈ కనిగిరి ఇల్లు అయిపోయిన తర్వాత నేను భద్రాచలం పోవాలా, చర్ల పోవాలా, దానికన్నా ముందు ఇది అనపరెడ్డిపల్లి పోవాలా. ఇన్ని ప్లాన్స్ ఇవన్నీ చూసుకొని వచ్చేసాడు నా కోసం బాబు. ఇవన్నీ ఏం చేస్తాం, దోస్త్ మేరా దోస్త్ తోటి యూట్యూబర్ కి సహాయం చేస్తున్నాను. మరి అంతే, మరి నేను ఒక్కనే చూసి సరిపోదు కదా ఫ్రెండ్స్. మరి మనోడు కూడా ఎదగాల, మనోడు కూడా ఛానల్ బయటికి రావాలంటే ఒకరికొకరు సహాయం చేయాలా. అవును. ఎస్, థార్ వస్తుంది. ఏంటి బ్రో థార్ సరే అలాంటి వెహికల్స్ అయితే తొందరగా వెళ్ళిపోతాయి కదా. మనం ఇప్పుడు కొంటమేమో తారు. మా చిన్న బ్రో అయితే థార్ రాక్స్ తీస్తానండు. మరి మన ఈ యూట్యూబర్ ఏం తీస్తారు? చిన్న బ్రో నెక్స్ట్ ఇయర్ కి ఎక్స్పల్స్ 210 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ దాంతో ఎక్కిద్దాం పైకి. అంతేనంటవా? ఓకే. అండర్ బడ్జెట్ బ్రో. కొండ చూడండి ఎలా ఉందో బ్రో. మీరందరూ మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అడవి, చెట్లు, ప్రకృతి మన జీవనాధారం కాబట్టి ఎవరితో అయినా తొందరగా కలుషితం అయిపోతుంది. కాబట్టి చూసుకోండి, అడవిలో ప్లాస్టిక్ నిషేధం, చెత్తలు సంచిలో మాత్రమే వేయండి. ఇలా చాలా కొటేషన్స్ మధ్యలో పెట్టేసి ఉంటారు. మీరు వాడిన వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే వాటిని అక్కడికి కేటాయించిన డస్ట్బిన్లో వేసి వెళ్ళండి. అంతేగాని పక్కన పడేయడం మాత్రం మంచిది కాదు. దానివల్ల పర్యావరణానికి చాలా ముప్పు కలిగిస్తుంది అనమాట. ఓకేనా? ఇలాంటి ప్లేసులకు వచ్చిన తర్వాత జాగ్రత్త పాటించండి, జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయండి. గుర్తుంచుకోండి. గుండు లారీ వచ్చేసింది, పుష్ప లారీ. ఇప్పుడు ఎక్కుదాం. బ్రో ఎటు వెళ్ళిపోయావు? ఇదేంటంటే మొత్తం వన్ వే అడ్వెంచర్ కాబట్టి అడ్వెంచర్ రూట్ అయితే ఇలానే ఉంటాయి. ఏమంటాయి భయ్యా? ఘోరంగా ఉంది పైకి. బాగుంటుంది ఇక్కడ, వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇంకా కొంచెం పైకి ఎక్కితే లాస్ట్ నా డ్రోన్ అక్కడ క్రాస్ అయింది చెట్టు మీద. ఈసారి నేను బ్లాగ్ ఎందుకు చేయట్లేదు అంటే, లాస్ట్ ఇయర్ బ్లాగ్ చేసిన, దానికన్నా ముందు కూడా మంచి అడ్వెంచర్ బ్లాగ్ చేసిన. సో ఈసారి అయితే నేనైతే బ్లాగ్ చేయట్లేదు. ఈసారి మనోడి ఛానల్ కనబడుతున్నా. ఏమంటావు భయ్యా? నేనే తీసుకొచ్చా కదా బ్రో. వద్దన్నా సరే పట్టుకొచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది, అసలు వేరే లెవెల్. ఓ అక్కడికి ఎక్కాలి ఇంకా కొంచెం, వన్ వే. ఇటు వెళ్ళిపోతా, అట్లా లాగాల్సిందే కొంచెం. ఎలా ఉంది? వాటర్ కూడా లేవు కదా, వాళ్ళకి ఇచ్చి పంపించాం బ్యాగ్లో వేసి. ఇప్పుడేం వాటర్ కూడా లేవు కనీసం. ఆరిపోతుంది మనోడికి. అతనికి ఆరేదే కాక నాకు కూడా ఆరుతుంది. వీడియో చేయాలి అనుకున్నాం, వాళ్ళ కోసం వీడియో చేస్తాను. అవునా కదా? ఎస్. వెళ్ళిపోతాం పైకి. పైకి వెళ్దాం పద. మనం వెళ్ళే దారిలో అయితే సగం దూరం ఎక్కామన్నమాట. కింద మీకు చూపించాను కదా, షార్ట్ కట్లో వచ్చాము. ఆ షార్ట్ కట్ నుంచి కొంచెం దూరం వచ్చాము. మ్యాక్సిమం ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది వ్యూ పాయింట్ అనమాట. చూసుకోండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా జనాలంతా చూడండి ఎంతగానో వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు వచ్చే రూట్లో మాత్రం. వాళ్ళందరినీ క్రాస్ చేసుకుంటూ, వాటర్ బాటిల్స్ కూడా లేవు, వాటర్ బాటిల్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలాంటి వ్యూ పాయింట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది బ్రో? మాటల్లో ఓ ఎకటాలే పదా ఇంకా పడాడు. అయిపోయింది మనోడు పని అయిపోయింది.
బ్రో బాబాయ్ చూడు ఎంత స్పీడ్గా ఎక్కుతాడు. మొదలు కొన్న స్పీడు వయసుడికి లేదా ఏం బ్రో అడేటి మరి బ్రో ఎక్కుతావా? తప్పుదా ఉప్పుకని వెళ్ళికి వాయించుకు తప్పదా అన్నట్టు అంతే పైకి వచ్చేసాంలే. ట్రిక్ చేద్దామా ఇంకా? అసలు ఓపిక లేదు, పొద్దున కూడా తెలియదు నిజంగా. నిజమా? నేను బోండాలే తిని వచ్చిన మరి. పెద్ద సాహసం చేసావు మరి. అదే మరి అట్లా ఉంటుంది. కమాన్. అసలు ఈ గోడ చూడండి, కొండ మీద ఏ రేంజ్లో కట్టారు గోడ. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గర ఇప్పుడు అన్నదానం పెట్టారు, తినేసామన్నమాట. కింద ఏంటివి తిని రాలేదు. టెంపుల్ దగ్గర అన్నదానం పెట్టారు. కొంచెం ముందుకు బ్యాక్ సైడ్, టెంపుల్ కి బ్యాక్ సైడ్ వస్తే ఇటు సైడ్ మాత్రం వ్యూ ఉంది. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక మంచి వ్యూ అనమాట ఇది. మనకి సీజన్లో ఉంటుంది అయితే ఖచ్చితంగా మారేడుమల్లి అయితే ఏ మాత్రం తీసిపోలేదు. ఖచ్చితంగా సన్ రైజ్ వ్యూ పాయింట్ కానీ ఈవినింగ్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కొండలు ఎంత ఎత్తులో ఉన్నామో. మనం ఇగో చూడండి, మీరు కింద కనిపిస్తుందా? కింద ఎక్కడెక్కడో ఉంది, మనం పైన ఉన్నాం. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. ఇంత దూరం ఎక్కాము. ఇప్పుడు చుట్టూ చూసుకోవచ్చు మీరు ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ మాత్రం. పండగ వైబ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నిజంగా.
ఇంతసేపు అయితే మీరు టెంపుల్స్ తర్వాత వెనకాల ఉన్న వేరే ప్లేస్ మొత్తం చూపించాను కదా. ఇప్పుడైతే మీకు అస్సలైన వ్యూ పాయింట్ చూపిస్తాను, వాచ్ టవర్ చూపిస్తాను. ఇదే హైయెస్ట్ పీక్ అనమాట. ఇక్కడ లాస్ట్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చేయండి చూసేద్దాం. ఎదురుగా కనిపిస్తుందిగా, ఇది లిపోర్ట్ టవర్, వాచ్ టవర్ అని చెప్పాను కదా. ఇది లిపోర్ట్ టవర్ అనమాట, ఇదే వాచ్ టవర్. ఇది వ్యూ పాయింట్. మీకు పైకి వెళ్తాను ఇప్పుడు, పైకి వెళ్ళి చూపిస్తాను మొత్తం. పదండి. మనమైతే ప్రజెంట్ అయితే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గుట్టలలో అతి పెద్ద గుట్ట ఇదేనమాట. జాతర మాత్రం సూపర్ అంటే సూపర్ జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉంది. అసలైన వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ నుంచి మీరు ఏ ప్లేస్ అయినా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది జనం, చాలా మంది క్రౌడ్. నాకు తెలిసి ఇక్కడికి రావడం మాత్రం వర్త్, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. నేను ఇక్కడే మాది పక్కనే ఊరు చంద్రగుండనే. ఇప్పటి వరకు నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇంత ఇబ్బంది పడుకుంటూ వచ్చినా కూడా నిజంగా వర్త్. వచ్చి ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చాను, అవన్నీ మాత్రం మర్చిపోయాను అసలు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మొత్తానికి అయితే వ్యూ పాయింట్. మరి వీడియో చూశారు కదా, వీడియో ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్, మరి మన బెండలపాడు కొండ మీద జరిగే మహాశివరాత్రి ఫెస్టివల్ మీరు ఎప్పుడైనా వచ్చుంటే కింద అయితే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు ట్రావెలర్. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.